ఆహ్, ఎయిర్‌పోర్ట్‌లకి ఫ్లైట్‌లకి ఇప్పటిదాకా ఎగబడుతోంది ఎందుకంటే వేగం. ఇదివరకు నేను హైదరాబాద్ పోవాలంటే 12, 14 గంటలు పట్టేది. ఇప్పుడైనా కార్‌లో పోతే గనక కనీసం 3:30, 4 గంటలు అక్కడికెళ్ళడానికి పడతది. బెజవాడ నుంచి. అక్కడికెళ్ళాక ఊళ్ళో ఎళ్ళాలంటే 2 గంటలు. 2, 2:30 గంటలు పడతా ఉంటది. సరే ఊళ్ళోది వదిలేద్దాం. అక్కడికి పోవడానికి అయ్యేటటువంటిదైతే అది. అయితే ఫ్లైట్‌కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఫ్లైట్‌కి వెళ్తే గనక ఇక్కడి నుంచి గన్నవరానికి ఒక గంట పడతది. అది ఒక ఎత్తు. గన్నవరంలో ఒక గంట ముందే ఉండాలి మనం. అక్కడ 2 గంటలు. ఫ్లైట్ ఒక గంట. ఊరు చివరన శంషాబాద్‌లో దిగుతది. శంషాబాద్ నుండి మళ్ళీ ఏ కూకట్పల్లికో రావాలంటే ఇంకొక 2 గంటలు. అప్పుడు దానికంటే కారేసుకొని పోవడం బెటర్ గదా! అన్నటువంటి ఉద్దేశంతో అట్ట ఎళ్ళాల్సొస్తుంది. టైం అనేది నాబోటోడికి అవసరం. ఎందుకంటే నా వీడియోలు, నా గోల నాకుంటది గాబట్టి. ఇట్లా టైం కన్‌స్ట్రెయింట్ ఉన్నటువంటోళ్ళు ఫ్లైట్‌లకి బదులు ఫోర్ వీలర్‌ని ఎంచుకుంటున్నారు. ఫ్లైట్‌లకి కాస్త లీజర్ ఉన్నటువంటోళ్ళు, ఇక లగ్జూరియస్‌గానే ఉండాలనుకున్నోళ్ళు ఎళ్తున్నారు. అయితే హై స్పీడ్ ట్రైన్‌లొచ్చినాయంటే ఫ్లైట్‌లు పోతాయి. అంటే ఇంకా హై స్పీడ్‌కి సంబంధించి ఇప్పుడు ప్రయోగం జరుగుతున్నది. అది సక్సెస్ అయ్యి లైన్‌లోకొస్తే బెంగుళూరు చెన్నై నుంచి చెన్నైకి 73 నిమిషాలట. బెంగుళూరు నుండి హైదరాబాద్‌కి కేవలం 2 గంటలట. ముంబై నుండి పూణేకి 48 నిమిషాలట. చెన్నై నుంచి హైదరాబాద్‌కి 2 గంటల 55 నిమిషాలట. పూణే నుండి హైదరాబాద్‌కి గంట 55 నిమిషాలట. ఢిల్లీ, వారణాసి 3 గంటల 50 నిమిషాలట. వారణాసి, సిలిగురి 2 గంటల 55 నిమిషాలట. ఇది సక్సెస్ అయిందంటే మాత్రం అద్భుతం. మేబీ ఒక 10, 15 ఏళ్లలో చూడొచ్చనుకుంటున్నా నేను.